రామనాథ్ గారు, బాలకృష్ణ గారు ఒక సందర్భంలో నవ్వకండే ఇది సీరియస్ మ్యాటర్ అంటారు. నాకెందుకు అది గుర్తొచ్చింది ఈ సందర్భంలో. ఇప్పుడు ప్రజలందరూ సీరియస్గా ఆలోచించాలా, నవ్వుకోవాలా దీన్ని చూసి? ఇప్పుడు ఈశ్వర్ గారు ఇలా ఇంకా సూపర్ 6 అమలు కాలేదు అంటే వాళ్ళ నాలుక అని చెప్పి పాలు ఇచ్చారు. అవును, ఆ పాదులు ఎక్కడ నాలుకలు కోచేస్తామా కానీ వెంటనే నాలుక మందమని సరిపెట్టారు ముఖ్యమంత్రి గారు. అందుకు మనం ఆనందించారు. ఇప్పుడు P4 ఏంటి? సొసైటీలో అట్టడుగున ఉన్న ఓ 20% వాళ్ళని అత్యుత్తమ స్థాయిలో ధనవంతులుగా ఉన్న ఓ 10% మంది దత్తత తీసుకొని వాళ్ళని బాగు చేయాలి అన్నది కాన్సెప్ట్. ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది మించి లేనట్టుంది ఇప్పటికి జరిగింది. ఇంత ప్రచారం చేసినా కూడా ఏదైనా ఇలాంటి ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినప్పుడు ఆలోచనలు ఉండే వాళ్ళు తొలి రోజుల్లోనే వచ్చేస్తారు ముందు. ఎక్కువ ప్రవాహం అన్నది ఫస్ట్ లోనే ఉంటుంది. కానీ ఇంత చేసి ముఖ్యమంత్రి గారు పలు కార్యక్రమాలు మాట్లాడినా కూడా అది ఇంకా చాలా తక్కువ మందే ఉన్నారు. పైగా 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు ఈ P4 కాన్సెప్ట్ ప్రకారం చూసినా అంటే వాళ్ళు 20% మందికి అది కూడా సాధ్యం కాకపోవచ్చు. అంటే 20% మందికి ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? P4కు లింక్ ఎలా చేస్తారు? అంటే నెల నెల మీరు 1,500 మీరు ఇవ్వండి అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు చెప్తారా? మరి ఈ హామీ మేనిఫెస్టోలో చెప్పాలి కదా, మేము P4 అన్నది మాకు సంబంధం ఉండదు, మేము ఇలా ధనికులకు మిమ్మల్ని అందరినీ అటాచ్ చేస్తామని చెప్పాలి కదా. ఆ రోజు చెప్పలేదు కదా. నిరుద్యోగ వృత్తి అంటే స్కిల్ డెవలప్మెంట్ కట్టారు. అంటే ఇదేంటి, ఈ రెండు కూడా ఇవ్వము అని డైరెక్ట్ గానే ముఖ్యమంత్రి చెప్తున్నారు. జీరోనా నిరుద్యోగ వృత్తి? అయితే నిరుద్యోగ వృత్తి జీరోనే కదా. ఇప్పుడు శ్రీనిధి కూడా శ్రీనిధి జీరో అవుతుంది, ఆడబిడ్డ అనేది అంతే. అదే ఇంకా దాదాపు ఇంకా దాని మీద ఆశలు పెట్టుకోద్దండి అని చెప్పేస్తున్నారు. ఇంకా అందుకే ఇంకా ఎవరైనా మాట్లాడితే ఇప్పటి వరకు మీకున్నటువంటి సమాచారంలో తల్లికి వందనం కనీసం 54 లక్షల మందికి పడాలి కదా, 50 లక్షల మందికి అయినా పడిందా? ఇప్పుడు ఇది చాలా విచిత్రంగా ఉంది ఈశ్వర్ గారు. తొలుత ఒక్క నిమిషం. ఇప్పుడు తొలుత ఏం చెప్పారు నిన్న ప్రెస్ మీట్ ప్రారంభంలో నారా లోకేష్ గారు, ఇదే ఈ పథకం ఈ రోజు ఉంటే డబ్బులు పడతాయి అన్నారు. చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. ఫస్ట్ నారా లోకేష్ గారే మాట్లాడారు, ఈ రోజు ఉంటే డబ్బులు పడతాయి అంటారు. తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడే సమయంలో ఏం చెప్పారు, 26 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాము, 30వ తేదీ తుది జాబితా పెడతామన్నారు. ఆ తర్వాత పథకం అమలు ఎప్పుడు, ఏ రోజు డబ్బులు పడతాయని కూడా చెప్పలేదు ముఖ్యమంత్రి గారు. మరి నిశ్చితంగా గమనించాల్సింది ఏంటంటే 30వ తేదీ తుది జాబితా పెడతామన్నారు, కానీ ఆ తర్వాత ఏ రోజు అకౌంట్ లోకి డబ్బులు పడతాయి అన్నది చెప్పలేదు. అంటే లోకేష్ గారు చెప్పిన దానికి ముఖ్యమంత్రి చెప్పిన దానికి పూర్తి వైరుధ్యం ఉంది. అలా ఉంటే ఈనాడు పత్రిక ఏ రోజు డబ్బులు పడతాయి అనే దానికి జోలికి వెళ్ళలేదు. కానీ ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాశారు, అక్కడక్కడ డబ్బులు పడుతున్నాయంట. ఇప్పుడు అక్కడక్కడ పడుతోంది హైదరాబాద్ లో, అక్కడక్కడ ఒక్కొక్క ప్రాంతంలో చినుకు అట్లా లైట్ గా మబ్బులు ఉన్నాయి, అక్కడక్కడ పడుతుందని రాయడం. ఇప్పుడు ఇదివరకు గత ప్రభుత్వంలో ఒక స్కీమ్ ను చేయాలనుకున్నప్పుడు ఇదిగో పలానా రోజు ఇంతమంది ఖాతాల్లో ఇంత డబ్బు పడుతుందని డైరెక్ట్ చెప్పేవాళ్ళు. ఈ రోజు నారా లోకేష్ గారేమో ఈ రోజు సాయంత్రం నుండి డబ్బులు పడతాయన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో జూన్ 30కి తుది జాబితా ఉంటుంది, ఆ తర్వాత ఎప్పుడు పడతాయి ఆయన అయితే చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పడుతున్నాయని చెప్పారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, చూసే ప్రపంచం మొత్తం ఈ పథకంతో సంబంధం లేని వాళ్ళంతా, అంటే ఈ పథకానికి లబ్ధిదారులు కాని వాళ్ళంతా ఓకే తల్లికి వందనం అనే పథకం అమలు అయిపోయిందేమో అనుకోవాలి, మన కోడళ్ళకి కూతుళ్ళకి పడి ఉంటుందని ఇంప్రెస్ కావడానిక, లేకుంటే నాకు పర్లేదేమో పక్కింట్లో అందరికీ పడినాయేమో అని ఎవరికి వాళ్ళు అనుకోవాలనా? ఇంకొకటి ఏంటంటే నిశ్చితంగా గమనిస్తే ఇది ఆన్గోయింగ్ స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, బాగా ప్రభావం చూపింది. దీన్ని ఆపితే బాగోదు అన్నట్టు కింద మీద పడుతున్నారు. కానీ ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత ప్రణాళికతో రూపకల్పనతో జరిగిన సూపర్ 6 లోనే ఒక భాగం అయ్యి ఈ పథకం కూడా అంతే. దీన్ని కూడా ఎవరికొవరికి తీసుకెళ్లి లింక్ చేసి ఉండేవారు. ఈ తల్లికి వందనాన్ని కూడా విద్యాశాఖతో లింక్ చేసేసామని చెప్తూ ఉండేవాళ్ళు. అవును, ఒక్క ఏడాది ఎగ్గొట్టినట్టే కదా సార్ పూర్తిగా. రెండో ఏడాది కూడా ఎంతమందికి వస్తుందో తెలియదు. అందులో ఈ 13,000 గురించి ఏం చెప్తారు? గతంలో చాలా కఠినంగా మాట్లాడారు లోకేష్ గారు. నారా లోకేష్ గారు జగన్ గారిని సైకో జగన్ డబ్బులు లాగేసుకుంటున్నాడు టాయిలెట్ల మెయింటెనెన్స్ పేరుతో అన్నారు. ఈరోజు అదే నారా లోకేష్ గారు మేము 13,000 ఇస్తాం, 2,000 స్కూల్ మెయింటెనెన్స్ పెట్టుకుంటామని ఆయన నోటితోనే అన్నారు. అంటే ఎంత డబుల్ స్టాండర్డ్స్ క్లియర్ గా అర్థమైపోతుంది. దానికి తోడు ఇంకో విషయం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళకు ఇచ్చారు, పిల్లలకు తప్పడం కాకుండా ఒక్కో తల్లికి 15,000 అని చెప్పారు. ఆ తర్వాత 13,000 ఇస్తూ వచ్చారు. దాన్ని విమర్శిస్తూ వచ్చారు. వీళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి 2,000 పట్టుకుంటున్నారు, మేము అలా ఉండదు, ప్రతి ఒక్కరికి ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తామని చెప్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క పిల్లలు అంటే ఒక సంతానమే ఉన్న వాళ్ళ సంఖ్య 18,55,000 మంది.
18,55,000 మంది. ఇప్పుడు వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు 13,000 వేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా 13,000 వేస్తోంది. అంటే 18,55,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిషనల్ గా వస్తున్నది. ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ లేదు. చాలా మంది దాదాపు 40% వాళ్ళు ఇచ్చే లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారమే ఒక పిల్లాడు అంటే ఒక సంతానం ఉన్న వాళ్ళు 18,55,000 మంది. వీళ్ళు ఏమనుకున్నారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి డ్యాంలో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ పట్టుకుంటున్నారు కదా, మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ 2,000 కూడా కల్పిస్తారు, 15,000 వస్తుందని ఆశపడి ఉండొచ్చు. కానీ వీళ్ళకు ఈ 18,55,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన లబ్ధి జీరో కాగా ఒక ఏడాది 13,000 రూపాయలు ఆల్రెడీ కోల్పోయారు. అంటే ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని ఒక మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత గందరగోళం అవసరం లేదు. ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు బటన్ నొక్కుతారు చెప్పారు కదా. బటన్ నొక్కడం ఏముంది, మూలను కూర్చున్న ముస్లాం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు. అది నొక్కండి సార్ అని చెప్తుంటే ఒక్కసారి కూడా నొక్కడం లేదు. ఎందుకు ముస్లాంని తీసుకొచ్చి నొక్కిస్తే పడిపోతుంది కదా అందరి ఖాతాల్లో, సింపుల్ కదా. మూలన ఎవరన్నా ముస్లాం ఉంటే ఆమెను తీసుకొచ్చమ్మా ఒకసారి బటన్ నొక్కంటే అయిపోయింది, సింపుల్ కదా. అంతే. కానీ అది మాత్రం జరగడం లేదు. అంటే ఏంటంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి విపరీతమైన గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు ఏం చేయాలి అంటే. జనాల మూడును పరిశీలిస్తున్నారా, లేకుంటే జనాల్ని సిద్ధం చేస్తూ ఉన్నారా, ఇవన్నీ ఇకపోయినా కూడా ఏమి కాదన్నట్టు. ఇప్పుడు ఇన్నిసార్లు ఇప్పటికే చాలా మంది ఒక నిర్ణయానికి వచ్చారు, ఇంతకు మించి చేసేది ఏమి ఉండదులే అనే నిర్ణయానికి వచ్చారు. అలా ఇంకా మోల్డ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? అందులో భాగంగానే లోకేష్ గారు ఒకటి చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తే, జీవోలో ఒకటి చెప్తే, పైగా ఏంటి ఫీజు రియంబర్స్మెంటే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు అంటే స్కాలర్షిప్లు తీసుకునే వాళ్ళు కూడా ఇదిగో రాశారు, సాక్షిలోనే రాశారు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికి ఈ పథకం రద్దు అన్నారు. ఇంకా అప్పుడు ఎంతమందికి వెళ్ళిపోతుందో తెలియదు. 30 లక్షలు వెళ్ళిపోయారు కదా సార్ ఇప్పటికే. కాబట్టి ఇప్పుడు 87 లక్షల మంది మొత్తం పిల్లలు ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 87 లక్షల మందికి ఇవ్వాలి. కానీ లేదు కదా, వాళ్ళు చెప్తున్న డేటా ప్రకారం కూడా దాదాపు 25 లక్షలు అక్కడే పోతున్నారు కదా. అవును. అంటే ఇదంతా ఏంటంటే ప్రజల్ని మోల్డ్ చేస్తున్నారు. ఇష్టపడుతూ వెళ్తే ఇంకా అడుగుతారు, వీళ్ళకు ఇవ్వాల్సిందే ఇవ్వకుండా ఎగ్గొడితే ఇంకా కొత్తగా ఆశలు పెట్టుకోరు, మన మీద ఒత్తిడి ఉండదు అన్నట్టుగా వెళ్తూ ఉన్నారు. ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ కాబట్టి కనీసం అమలు చేస్తున్నారు. ఇది కూడా సొంతంగా రూపకల్పన చేసిన పథకం అయి ఉంటే తల్లికి వందనం గురించి కనీసం ఈ చర్చ కూడా ఉండేది కాదన్నది ఆ ఒపీనియన్ ఈశ్వర్ గారు. రైట్.